వార్తలకు తిరిగి స్వాగతం. రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు ప్రభుత్వం రాయితీతో రుణాలు అందించనుంది. రాజీవ్ యువ వికాసం పథకంపై మరింత సమాచారం డీడీ యాదగిరి ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం. రాజీవ్ యువ వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు రాయితీతో రుణాలు అందించనుంది. ఆన్లైన్లో ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. దాదాపు 5 లక్షల మందికి 6,000 కోట్ల రాయితీలు అందించనుంది. రాజీవ్ యువ వికాసం పథకం కింద 3 కేటగిరీలుగా లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రయోజనం చేకూర్చనుంది. కేటగిరీ 1 కింద 1,00,000 వరకు రుణం అందించనుంది. అందులో 80% రాయితీ ఉంటుంది. కేటగిరీ 2 కింద 1,00,000 నుంచి 2 లక్షల వరకు రుణాలను ప్రభుత్వం మంజూరు చేయనుంది. అందులో 70% రాయితీ కల్పిస్తుంది. కేటగిరీ 3 కింద 2 లక్షల నుంచి 3 లక్షల లోపు రుణాలను పొందవచ్చు. అందులో 60% రాయితీ లభిస్తుంది. రాజీవ్ యువ వికాసం పథకాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అందుకే ఈరోజు 5 లక్షల మందిని మన చుట్టూతో ఉండి చదువుకున్న వాళ్ళు ఉండి చైతన్యం ఉండి అర్హత ఉన్న వాళ్లకు 50,000 నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేయించడానికి అర్హత కలిగిన వాళ్ళకు మంజూరు చేయించడానికి ఈరోజు 6,000 కోట్ల రూపాయలు మీ చేతుల్లో రాబోయే 2 నెలల్లో పెడుతున్నాము. జూన్ 2 నాడు 5 లక్షల మంది లబ్ధిదారులను మనం ప్రకటించబోతున్నాము. ప్రతి నియోజకవర్గానికి 4 నుంచి 5,000 మంది మన ఎంబడి ఉండి అర్హత కలిగిన కార్యకర్తలు కానీ లేకపోతే గ్రామాలలో ఉండే నిరుద్యోగ యువకులు ఎంతమంది ఉంటారు? 2,000, 3,000 ఉండొచ్చు. వాళ్ళందరికీ మీరు పని కల్పించవచ్చు, ఉపాధి కల్పించవచ్చు. ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలగాలి. ఈరోజు 57,924 ఉద్యోగాలు ఇచ్చినామంటే పారదర్శకంగా ఇచ్చినాం కాబట్టి ఎక్కడ చిన్న ఆరోపణ మన ప్రభుత్వం మీద లేదు. అదేవిధంగా 22,000 మంది టీచర్లకు 20 ఏళ్ల నుంచి ప్రమోషన్లు లేకుంటుంటే ఇచ్చినాం. చిన్న ఆరోపణ లేదు. రాజీవ్ యువ వికాస్ పథకం కింద వచ్చిన దరఖాస్తులను ఏప్రిల్ 6 నుంచి మే 30 వరకు పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయనుంది ప్రభుత్వం. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో మండల స్థాయిలో అధికారుల కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేసి తుది జాబితాను ప్రకటిస్తుంది. ఆ తర్వాత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున లబ్ధిదారులకు ప్రభుత్వం రుణాలు మంజూరు చేయనుంది. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఇప్పటికే ఎస్సీ ఆర్థిక సహకార సంస్థ దాదాపు 1,200 కోట్లు, గిరిజన ఆర్థిక సహకార సంస్థ 360 కోట్లతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించాయి. మరోవైపు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పరిధిలో ప్రత్యేక అభివృద్ధి నిధులు భారీగా ఉన్నందున ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులకు స్వయం ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీసీల్లో అత్యధిక మందికి లబ్ధి చేకూర్చేలా బీసీ కార్పొరేషన్ కార్యాచరణ ప్రణాళికను ఇప్పటికే ఆమోదించింది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం ద్వారా 5 లక్షల మందికి అమలు చేస్తే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 4,200 మందికి లబ్ధి చేకూరనున్నట్లు తెలుస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.